అన్ని మీరు చేస్తూ మమ్మల్నంటే మాత్రం ఊరుకున్నదినా? ఇది నీ క్యారెక్టర్. నిజం చెప్తున్నా, తీసుకోలేని మనస్తత్వం నీది. మళ్ళీ ఎదురు దాడి చేసే బుద్ధి నీది. అందుకే ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతున్నాను. ఓ అలాగా? మరి మీకంత ఇష్టం లేకపోతే చెప్పండి, మేము ఇంటి నుంచి వెళ్ళిపోతాం. ఏం మాట్లాడుతున్నావు నిషి? మీరన్న దానికే చెప్తున్నాను. ఇష్టం లేకపోతే చెప్పండి, కనపడకుండా పోతాం. అంతేగాని ఇలా లోకువ చేసి మాట్లాడకండి. భరించలేము, ఇంకా సహించలేము. మా వల్ల కాదు. అమ్మి నిషి, ఆవేశపడబాక. కౌశికి మీ మీద పగుండనట్లేదు. మీ భవిష్యత్తు బాగుండాలని చెప్తా ఉండది. ఇది ఇంతటితో వదిలేయండమ్మి. ఇక నువ్వు లోపలికెళ్ళు. అబ్బోడా తీసుకుపో. రాణి యువరాజ్, ఈవిడ మనకి చెప్పేదేంటి? అటు చెప్పలేని ఆవిడ మాట మనం వినేదేంటి? మనకి విలువ లేని చోట మనం ఉండేదేంటి? నిషి, మీకు విలువ ఇస్తున్నారు, కానీ మీరే దాన్ని తీసేస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోండి. అయిన దానికి కాని దానికి ఉదయంతో గొడవ పడకండి. నీ భర్త చేసిన పని వల్లే కదా తనకున్న పోస్ట్ పోయింది. కొత్త పోస్ట్ కూడా రాకుండా ఆగిపోయింది. ఆ స్థానం తిరిగి సంపాదించుకోవడానికి వదిన అవకాశం ఇచ్చారు కదా. మీరు కాస్త ఓపిక పట్టండి నిషి. హలో, నువ్వు నాకు నీతులు చెప్పకు. అసలు మా స్థానం కోల్పోవటానికి కారణం నా భర్త కాదు, నీ భర్త. ఈ కేదార్ ఏ క్షణంలో ఈ ఇంట్లో అడుగు పెట్టాడు అప్పటినుంచే మాకు అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి. ఇంటికొచ్చాక మీరిద్దరూ హ్యాపీగానే ఉన్నారు, మేమే ఏడుస్తున్నాం. మీరు చేసుకున్న దానికి వాళ్ళ మీద పడి ఏడుస్తారే? వాళ్లే మీకు మా మీద లేనిపోనివి నూరిపోసి మమ్మల్ని దూరం పెట్టేలా చేస్తున్నారు కాబట్టి. అలాంటి బుద్ధులు మాకు లేవు నిషి. మీ బుద్ధులే మా ఉసురు మీకు తగులుతుంది. ఖచ్చితంగా మట్టి కొట్టుకుని పోతారు. మీరిద్దరూ సర్వనాశనం.